తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి భక్తులు అనాదిగా ఖరీదైన కానుకలు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో శ్రావణ మంగళవారం చెన్నైకి చెందిన ఓ భక్తుడు శ్రీవారికి 2.4 కోట్ల రూపాయల విలువగల బంగారు శంకుచక్రాలను విరాళంగా అందించారు. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి వీటిని అందజేశారు. అనంతరం అదనపు ఈవో దాతలను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి భక్తులు అందించిన బంగారు శంకుచక్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు సోమవారం తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. సోమవారం శ్రీవారిని దర్శించుకున్న 77,044 మంది భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ ఆదాయం 5.44 కోట్ల రూపాయలు సమకూరింది. ఈ ఏడాది ఒకే రోజు 5.44 కోట్ల ఆదాయం రావడం ఇదే తొలిసారి అని టీటీడీ తెలిపింది. ఇప్పటిదాకా 4 సార్లు 5 కోట్ల రూపాయల హుండీ కానుకల ద్వారా ఆదాయం టీటీడీకి లభించింది.